ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది 2000 అయింది. చూస్తుంటే డబ్బును దానిలా కనిపిస్తున్నావు. నీలాంటి వాళ్లకు ప్రేమ గురించి చెప్పాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఏయ్, ప్రేమ అనేది డబ్బున్నోళ్లకొకలాగా లేని వాళ్లకొకలాగా ఉంటుందనుకుంటున్నావు చూడు. అక్కడే నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తోంది. అయినా ప్రేమ అనేది ఇలా మొక్కితే దక్కేది కాదు. ఎలాంటి మొక్కు లేకపోయినా సరే దక్కేదే నిజమైన ప్రేమ. నువ్వు కోరుకున్న ప్రేమ సరైంది కాదనుకుంటాను. అందుకే నీ బోనం కింద పడి పగిలిపోయింది. ఏం కూసావే? ఏంటైనదమ్మా? ఆ ఇంటికి మనకి, ఆ ఇంట్లో వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదని మీరే చెప్పారు. ఇంకోసారి కనిపించినా చూడకండి, చూసినా ఆ ప్రస్తావన ఇంట్లో తీసుకురాకండి. రూప ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలుసుకొని వచ్చారనుకున్నాను. రూపని రోడ్డుకెచ్చడానికి వచ్చారా? సెక్యూరిటీ, వాళ్ళు బయటికి వెళ్ళండి. అయ్యగారు, 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 ఒక్కసారి మాట్లాడండి. అయ్యగారు,
రాజు నా చేయి పట్టుకున్నా? రాజు అని అంత హక్కుగా పేరు పెట్టి పిలుస్తోంది ఎవరి అమ్మాయి? ఒకరి మీద చెయ్యెత్తాలంటే వాళ్ళు చేసింది క్షమించరాని నేరం అయి ఉండాలి. ఇది దేవాలయం కాబట్టి ఇక్కడంత పెద్ద నేరాలు ఎవరో చేయరు. అనవసరంగా నువ్వు చెయ్యెత్తి తప్పు చేశావు రోహిణి. అది కాదు రాజు. మ్మ్. క్షమించరని నేరమే చేసింది రాజు ఇది. హలో, అది ఇది అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. చూసావా రాజు, నీ ముందే నాతో ఎలా మాట్లాడుతుందో? అసలు ఇదేం చేసిందో నీకు తెలిస్తే నువ్వే దీని చొప్ప పగలు కొడతావు. మన ఆరోగ్యం బాగుండాలని మంచి స్థాయికి ఎదగాలని కోరుకుని బోనం సమర్పించడానికి వెళ్తుంటే దాన్ని ఇది నేలపాలు చేసింది రాజు. నాకొచ్చే కోపానికి దీన్ని మాటలతో కాదు చేతులతో చెప్తే గాని నా కోపం చల్లారదు. నిన్ను నువ్వు నన్ను కొట్టావా రాజు? ఎవరు దారిని పోయేదాని కోసం నన్ను కొట్టావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.